హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే అలర్ట్ అనేది విడుదల చేశారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారు, ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారు తప్పనిసరిగా ఈ 5 రోజుల్లో ఈ ఒకటి చేసుకోవాలి, లేదంటే కనుక మీ కార్డులకు ఇలాంటి పరిస్థితి అనేది రాబోతుంది అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఒక రూల్ అయితే విడుదల చేశారండి. అయితే మనం ఏమేమి చేసుకోవాలి, మనం చేసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మీ యొక్క ఆధార్కి సంబంధించి మీరు చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఆన్లైన్లో చేసుకోవడం తెలిస్తే చాలు. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఎలా చేసుకోవాలి ఏంటి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి, అలాగే ఆధార్ కార్డు ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒకటనేది చేసుకోవాలండి. సో దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడిప్పుడే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. సో ఎవరైతే మీ యొక్క కార్డులకి ఒకటి చేసుకోరో మీ యొక్క కార్డుల పరిస్థితి ఇలానే ఉంటుంది అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి. అయితే ముందుగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు ఒక రూల్ అయితే పెట్టారండి. అయితే ఈ రూల్ ఎందుకు పెట్టారంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ బోగస్ కార్డులు, అసలు బోగస్ కార్డులు అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఎవరైతే లేనివారు ఉంటారో, అంటే ప్రజెంటు లేనివారు ఉంటారో, చనిపోయి ఉండి అలాంటి ఎగ్జాంపుల్గా చనిపోయిన వాళ్ళు ఉంటారో వారి పేర్లు తొలగించకుండా రేషన్ కార్డులో లేని వాళ్ళపైన కూడా రేషన్ తీసుకొని ఈ బ్రోకర్లకు అమ్ముకుంటూ ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే పసిగట్టారు. సో అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి రూల్ అయితే తీసుకొచ్చారు. సో మనకు ఏదైతే మన యొక్క PM నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే కరోనా నేపథ్యంలో మనకు ఉచిత రేషన్ అయితే వేశారో అప్పుడు మనకు ఈ విధంగా బోగస్ కార్డుల ద్వారా ఏంటంటే చాలా వరకు అర్హత లేని వాళ్ళు కూడా రేషన్ పొందుతున్నారు. సో ఈ కార్డులను అరికట్టండి అని చెప్పేసి కూడా అయితే రాష్ట్రాలకు అయితే ఒక మెసేజ్ అయితే పంపించారు. సో దీని కారణంగా మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ బోగస్ కార్డుల ద్వారా ఈ రేషన్కి సంబంధించినటువంటి లేని వ్యక్తులపైన కూడా రేషన్లు తీసుకొని సో ఈ విధంగా బ్రోకర్లకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి చాలా వరకు పుకార్లు అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. ఈ బోగస్ కార్డులను అరికట్టడానికి కేవైసీ అనే ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి. ఈ కేవైసీ ఆల్మోస్ట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 76% కార్డులకు అయితే జరిగింది. మిగిలినటువంటి 24% కార్డులకు అయితే ఇంకా కేవైసీ అయితే మనకు ఇప్పటి వరకు చేసుకోలేదండి. అలాంటి వాళ్ళు మళ్ళీ చేసుకోండి అని చెప్పేసి గడువు అయితే పొడిగించి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. అయితే ఇంకా మనకు చాలామంది ఒక 12% వరకు అయితే ఇంకా కేవైసీ అయితే చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో అలాంటి వాళ్ళ కార్డులు అనేవి రద్దు కాబోతున్నాయండి. నిజమేనండి. అయితే ఈ కేవైసీ మనము చేసుకోకపోతే మీ యొక్క కార్డు అనేది టోటల్గా డీయాక్టివేట్ అవుతుంది. అయితే మీ యొక్క కార్డు ఉన్నా కానీ లేనట్లే. ఇప్పుడు మీరు ఒకవేళ రేషన్కి వెళ్ళినా కానీ వారు కేవైసీ చేసుకునే వల్ల మీకు రేషన్ అనేది వేయరండి. అయితే ఈ కేవైసీ మనం ఎక్కడ చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ కేవైసీ వచ్చేసి మీరు 2 ప్లేసెస్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే మీరు ప్రతి నెల వెళ్ళి ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకుంటారో అక్కడికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో మీ ఇంట్లో అందరినీ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అందరినీ తీసుకొని వెళ్ళి ఈ పోస్ యంత్రంలో మీరు బయోమెట్రిక్ అనేది వేయాల్సింది. బయోమెట్రిక్ అంటే మన యొక్క వేలిముద్ర ఏదైతే ఉందో ఈ వేలిముద్ర మనము ఈ పోస్ యంత్రంలో వేస్తే కనుక మనము ఉన్నాము అని చెప్పేసి వారికి గవర్నమెంట్కి ఐడెంటిటీ అనేది వస్తుంది. అలాగే ఒకవేళ బయోమెట్రిక్ వేయకపోతే వారి యొక్క పేర్లు టోటల్గా రిమూవ్ చేస్తారండి. మీ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు వేలిముద్రలు వేస్తేనే మీ యొక్క కార్డులో వ్యక్తులు అయితే ఉంటారు. ఒకవేళ వేయని వారికి మాత్రం రిమూవ్ చేసేసి ఎవరైతే వేశారో వాళ్ళ ద్వారా ఏంటంటే మీకు రేషన్ కార్డు అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనకేంటంటే ఇలా మీరు బయోమెట్రిక్ వేసుకుంటేనే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి
మీకు ఈ కేవైసీ అనేది అవుతుంది. కేవైసీ అయితేనే మీకు రేషన్కి సంబంధించిన సరుకులు అనేది అందుతాయి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు 6 గ్యారెంటీలు విడుదల చేశారో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మీరు లబ్ధి అనేది పొందగలరు. అలాగే మనకు ఒకవేళ రేషన్ షాపుల్లో లేదు కేవైసీ చేసుకోవడానికి అంటే కనుక మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు చేసుకోవచ్చండి. అలాగే మనకు ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మీ కార్డులు 100% రద్దు అవుతాయి. ఇది నేను చెప్పడం కాదు, గవర్నమెంటే స్వయంగా చెప్తున్నారండి. 100% రద్దు అవుతాయి. తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోండి. అలాగే ఇప్పుడు ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుసుకుందాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. ఆధార్ కార్డు ఎవరైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో ఆధార్ కార్డులో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్డేట్ మీరు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు 2 ప్లేసెస్కి వెళ్ళి చేసుకోవచ్చండి. అలాగే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు అప్డేట్ అనేది ఆధార్కి సంబంధించి చేసుకోవచ్చండి. అలాగే మనకు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కింద స్క్రోల్ అప్ చేస్తే ఆధార్ అప్డేషన్ లింక్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే కనుక ఆధార్కి సంబంధించినటువంటి కేవైసీ అనేది అప్డేషన్ అనేది అయిపోతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎలా చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఉంటున్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ పోస్ట్ ఆఫీసులు లేని ఎడల మీరు మీ సేవల్లో కూడా ఈ ఆధార్కి సంబంధించినటువంటి అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా 5 సంవత్సరాలు నిండి ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఆధార్కి సంబంధించి అప్డేట్ చేసుకోండి. వారికి ఏంటంటే వేరే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్తో కార్డ్ అనేది వస్తుందండి. సో 5 సంవత్సరాలు కంప్లీట్గా 5 సంవత్సరాలు ఉన్నా కానీ మీ పిల్లలకి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రూల్. సో తప్పనిసరిగా మీరు ఆధార్ అప్డేట్ సెంటర్స్కి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోండి. అలాగే మనకు ఈ ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మా కార్డులు రద్దు అవుతాయా అని చెప్పేసి ఒక డౌట్ అయితే అందరికీ ఉంటుంది. అయితే ఈ ఆధార్ అప్డేట్కి సంబంధించి మనకు జూన్ 15వ తేదీ వరకు, జూన్ 14, 15వ తేదీ వరకు అయితే ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేస్తారు. సో తప్పనిసరిగా మీరు ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఆధార్ అప్డేషన్ చేసుకోకపోతే మీ కార్డులు అనేవి రద్దు అవ్వండి. ఎందుకంటే మనకు స్వయంగా ఉడాయ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆధారు అప్డేట్ చేసుకోకపోతే మీ కార్డులు రద్దు అవ్వవు. మీ కార్డులు ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నాయో అలానే మీ కార్డు వర్క్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కాబట్టి సో తప్పనిసరిగా మీరు ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ అప్డేట్ చేసుకుంటే కనుక మీకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది, అంతేగాని మీ యొక్క కార్డు అనేది రద్దయ్యే సమస్య అయితే ఉండదు. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది. కేవైసీ మాత్రం చేసుకోండి. అలాగే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి సో లింక్ అనేది ఇచ్చాను. తెలిసిన వారు లింక్ ద్వారా చేసుకోండి. తెలియకపోతే ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్కి లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.